స్కై ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. బాగా ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. బాగా వైరల్ అవుతున్నాయి వీడియోలు. ఎన్టీ రామారావు గారి గురించి చెప్తున్నాం. దాదాపు 300 చిత్రాల్లో మరి ఆయన నటించారు. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక ఎన్నో వైవిధ్యమైన పాత్రలు మరి చేసి జనాలను రంజింపజేశాడు. ఆయన నటరత్నగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా కీర్తి గడించాడు. ఆయన 1923 మే 28 నమ్మకూరు, కృష్ణా జిల్లా నమ్మకూరు ఆయన స్వగ్రామం. మరి ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైనా ఆయన మర్చిపోలేకపోతున్నారు. మరపురాని మహామనిషి. ఆయన సినిమాలు కానీ ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావణుడిగా, దుర్యోధనుడిగా, భీముడిగా, భీష్ముడిగా, కర్ణుడిగా, ప్రహన్నడిగా, శ్రీ వెంకటేశ్వర స్వామిగా, శ్రీ సత్యనారాయణ స్వామిగా, వాల్మీకిగా, మరి సుభాష్ చంద్రబోస్గా, అల్లూరి సీతారామరాజుగా, వీరపాండ్య కట్టబొమ్మ బ్రహ్మణగా, మరి ఇలాగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. అక్బర్గా, మౌరీ చంద్రగుప్తుడిగా, చాణక్యుడిగా, అశోకుడిగా, రకరకాల పాత్రలు. అలాగే మారు వేషాలు అడిగి మరి వేయించుకునేవాడంట. ఆయన డైరెక్టర్లు అడిగి జానపద చిత్రాల్లో మారు వేషాలు మరి వేయడం చూసే ఉంటారు. మరి దేశోద్ధరకులు 3 పాత్రలు వేశాడు ఆయన. చాకు భరోసా అని చెప్పేసి చూసే ఉంటారు. ఆయన ఫారిన్ దొరలాగా మరి మనల్ని రంజింపజేసి, మనిషి ఎన్ని కోట్లు గడించినా కూడా మనిషి ఈ జీవితానికి ఈ సంపాదన వేదిలో పడిపోయి జీవితానికి సరిపడా సంపాదిస్తాడు, కానీ 100 ఏళ్ళ జీవితాన్ని భగ్నం చేసుకుంటాడు అని చెప్పేసి మంచి సందేశం. అలాగే సందేశాత్మకమైన చిత్రాలు. ఆయన చిత్రాలు ప్రతి సినిమాలో ఏదో ఒక సమస్య సందేశం అది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ చిత్రం తీసుకున్న పెత్తందారులే అని, అలాగే రైతు బిడ్డ, ఏ సినిమా తీసుకున్నా కూడా ఒక రక్త సంబంధం, ఒక సెంటిమెంట్, అన్నా చెల్లెళ్ళ అనురాగాన్ని చూపించే మరి రక్త సంబంధం. చిట్టి చెల్లెలు వాణిశ్రీకి అన్నయ్యగా వేశాడు. మా చిట్టి చెల్లెలు రక్త సంబంధాలు సావిత్రికి అన్నయ్యగా వేశాడు. అలా కలిసి ఉంటే వికలాంగుడిగా వేశాడు. చిరంజీవి సినిమాలో రందుడిగా వేశాడు. బండరాములకు బండ అని కాకుండా వేశాడు. అలాగే దేవుడు చేసిన మనుషులు తండ్రి ప్రేమకు దూరమై మరి తండ్రికి దూరమైన అల్ల ప్రేమకు దూరమై మరి చూశారు. దేవుడు చేసిన మనుషులు కూడా తండ్రి సెంటిమెంట్. అలాగే పాండ్రగ మార్చిన చిత్రంలో మరి అలాగా తల్లిదండ్రులకి బాధ పెట్టి మళ్ళీ తర్వాత పశ్చాత్తాపం చెంది 2 కాళ్ళు పోగొట్టుకొని తండ్రి దగ్గరికి చేరుతాడు. తెనాలి రామకృష్ణ రాసిన నాటకం పాండ్రగ మార్చం. అది చింతామణిలో బిల్లమంగళుగా వేశాడు. ఇంకా చాలా చిత్రాలు మరి శ్రీకృష్ణదేవరాయలుగా, మహామంత్రి తిమ్మరసులు, ఇలాగ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, అపురూపమైన పాత్రలు ఎన్నో మరి వేసి ఆయన చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. అలాగే మరి పులిపకాల కథ సినిమా జానపద తీసుకుంటే ఒక పాట ఉంది, నన్ను దోచుకుందో అంటే వన్నెలు దొరసానని. ఆ చిత్రంలో చందమామని మన నందమూరి తారక రామారావు గారిని ఒక పక్క చూపిస్తాడు డైరెక్టర్. చూడు చందమామ బాగుందా, మా నందమూరి అందగాడు బాగున్నాడా అన్నట్టుగా. మరి ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం అన్నట్టుగా 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు అయినా కూడా మరి ఆ శక పురుషుడిని మర్చిపోలేరు. పురాణ పాత్రలేసి పురాణ పురుషుడు అయ్యాడు. చారిత్రాత్మక పాత్రలు చరిత్ర పురుషుడు అయిపోయాడు. అలాగే ఎన్నో పోయాడు. సినిమాలు కూడా తీసుకుంటే యుగ పురుషుడు, మహాపురుషుడు, మరి చూసుకుంటే మరి ఎన్ని చిత్రాలు. మరి రాముని మించిన రాముడు, కలియుగ రాముడు, మంచి మనిషి, అలాగే రకరకాల వైవిధ్యమైన పాత్రలలో మరి చిత్రాలు కూడా మరి తీసుకుంటే టైటిల్స్ చూడండి. మరి పాలించి రాముడు, మరి అలాగా రకరకాలుగా మరి పాత్రలు కూడా సినిమా ఆయన చూస్తే అలాంటి పేర్లు పెట్టాలని అనిపించిందేమో. ఒక అద్భుతమైన పాత్రలు మరి వేసి జనాల్ని వేయడమే కాకుండా చరిత్ర పురుషుడుగా, యుగ పురుషుడుగా, కారంజనుడు అంటే మరి చెప్పుకున్నాం. మరి నెగిటివ్ రోల్స్ నుంచి కూడా విలన్ పాజిటివ్ కోణాలు చూపించాడు. మరి కర్ణుడు, మరి దుర్యోధనుడు, మరి శకుని, కీచకుడు, రావణ బ్రహ్మ, మరి ఇలాంటి విలన్ రోల్స్కి కూడా మరి మంచి వాళ్ళలో ఉన్న మంచి గుణాన్ని మనకి చూపించాడు.
మంచిని పిండి చూపించిన ఘనత మరి ఆయనదే. అందుకనే ఆయన కారంజనుడిగా అయిపోయాడు. కార్యకారణమే ఈ జగత్తంతా. మరి ఆయన ఈ పురాణ పాత్రలు వేయడానికే పుట్టాడేమో, రకరకాల వైద్యమైన పాత్రలు వేసి మరి మహానటుడిగా ఒక నటన నిఘంటువు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి నటులకు ఆదర్శపడ్డాడు ఆయన క్రమశిక్షణ విషయంలో. కానీ ఈ పురాణ పాత్రలు వేసేటప్పుడు మరి నీచుకు దూరంగా ఉండి మరి నేల మీద పడి పవలించేవాడు ఆయన. బ్రహ్మ ముహూర్తంలో లేవడం, ఈ డైలాగ్ ప్రాక్టీస్ చేయడం, మరి ఎన్ని క్రమశిక్షణ టైం 7 గంటలకు షూటింగ్ అంటే 7:15 ఉదయం విత్ మేకప్తో ఆయన ఉండేవాడు. ఇప్పుడు నటులు ఆర్టిస్టులు కొద్దిగా ఒక డైలాగ్ చెప్పగానే రెస్ట్ తీసుకోవడం, ఒక సినిమా హిట్ అయితే ఇక మనదే సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి ఎగరవేయడం. ఎన్నో సిల్వర్ జూబ్లీ గోల్డెన్ అవకాశం మరి తీసుకుంటే సంవత్సరం ఆడింది, పైన ఆడింది. 60లో వచ్చింది అవకాశం, 63. మరి 63 మళ్ళీ తర్వాత 19 ఏళ్ళకి ఆయన పార్టీ పెట్టడం 82లో మరి ప్రజలు చేసిన ప్రేమ అభిమానం స్నేహితుడి మనోవైకల్యంలో విడిచి నావారు తనవారు అనే భేదం పాటించగా జనరంజకమైన ప్రజాపాలన అందించగలవాలని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రజాభిమతంలో పాటించిన అష్టాయిష్టాలను కానీ కష్ట సుఖాలను కానీ లెక్క చేయకుండా జనరంజకంగా ప్రజాపాలన చేయగలవాలని మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను అనే దాంట్లో ప్రమాణ స్వీకారం లవకుశలో శ్రీరాముడిగా పట్టాభిషేకం సీన్లో ఆయన పలికే డైలాగ్ అది. తర్వాత కరెక్ట్గా 1963లో ఆయన లవకుశ రిలీజ్, 82లో పార్టీ పెట్టడం మార్చి 29. తర్వాత 83లో పార్టీ మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తెలుగు ఎన్టీ రామారావు నేను అని ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడం, ఎంత యాదృచ్ఛికం, కాకతాళీయం అనుకోకుండా మరి అది ఆయన భగవంతుడి ఆశీస్సులు. ముఖ్యమంత్రిగా మరి ప్రజల గుండెల్లో కూడా ఆయన అభ్యుదయమైన మంచి సంస్కరణతో మరి ప్రజాపాలన జనరంజకమైన ప్రజాపాలన అందించాడు ఆయన. కిలో బియ్యం 2 రూపాయలు అవని కానీ మరి ఇతర పట్టాల వ్యవస్థను రద్దు చేశాడు. తండ్రికి మగవారితో సమానంగా తండ్రి ఆస్తిలో స్త్రీలకు కూడా ఆస్తి హక్కు కల్పించాడు ఆయన. ఈ తెలుగు గంగ ప్రాజెక్టు అని ఇంకా రకరకాల జనతా వస్తాడు పంపిణీ, పేదలకు మరి పక్కా ఇళ్ళ నిర్మాణం అని ఇదేనా పేదల పక్షాన నిలబడి పేదల పక్షవాది ప్రజల మనిషిగా అనిపించుకున్నాడు ఆయన మహనీయుడు. ఇటీవల కూడా ఆయన ఏ దేశం ఎగినా, ఎందుకు ఆడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి పార్తని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని అన్నారు రాయపూడి సుబ్బారావు గారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమడింపజేసిన కనుడు ఆయన. ఎక్కడికి వెళ్ళిన ఢిల్లీలో ప్రపంచం నలుమూలగానే మొత్తం తెలుగు జాతి కీర్తిని వాడిని వేడిని చూపించిన తెలుగు జాతి ఖ్యాతిని నిమిడింపజేసిన కనుడు. మరి తెలుగువాడి వాడిని వేడిని రుచి చూపించిన మనగాడు మన నందమూరి తారక రామారావు గారు అంటాను ఏమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు జాతి ముద్దుబిడ్డగా, అందులో ఆరాధ్య దైవంగా, మరి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడు. తెలుగు ఎక్కడున్నా కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటారు. ఆయన జన్మదినం తెలుగు ఆత్మగౌరవ దినోత్సవం. ఆత్మగౌరవానికి ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆత్మవిశ్వాసం, ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన క్రమశిక్షణ, ఆయన మంచితనం ఆయన ముందుకు నడిపించాయి. తహసీల్దార్గా ఆయన జోబులో లంచం వదిలేసి ఆ జాబ్ని ఉద్యోగానికి ఉద్వాసన కలిగి మరి ఆయన ఈ కళల పట్ల మక్కువతో ఆయన సినీ రంగానికి మన దేశం 1949 వచ్చిన నాగే హీరో. దాంట్లో గెస్ట్ రోల్ కానిస్టేబుల్గా వేసి మరి నటించమంటే జీవించేశాడు ఆయన. తర్వాత ఇక పల్లెటూరి పిల్ల రామారావు నాగేశ్వర గారు కలిసి నటించారు. ఇంకా పాతాళ భైరవితో మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఇచ్చింది విజయవాడి కేవిరెడ్డి డైరెక్షన్. మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా సొంత ఊరి చిత్రంలో వేసాడు అంతకుముందు గెస్ట్ రోల్. తర్వాత మాయాబజార్ ఫుల్ మేకప్తో కృష్ణుడు అంటే రామారావు గారు అన్నట్టుగా, రాముడు అన్న కృష్ణుడు అన్న రామారావు గారే వేయాలి అన్నట్టుగా పేరు తెచ్చేసుకున్నాడు ఆయన. లవకుశం అనే రాత్రి మాయాబజార్ అనే పురాణ పాత్రలు ముఖ్యంగా ఆయన పురాణ పారక్షుడిగా పాత్రకు తగ్గట్టుగా ఆయన ఔన్నత్యాన్ని మరి ప్రదర్శించాడు. హావభావాలుగా కెమెరా మేకప్ వేసుకున్నా కానీ మరి ఆ పాత్రలో లీనమైపోయాడు. ప్రకాశ ప్రవేశం చేసేవాడు ఆయన. మరి
చాలా గొప్ప విషయం అది. దాని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆయన పాత్రలు కెమెరా ముందు ఆయన ఎక్స్పోజింగ్ చేయడంలో గన్ను ఉంటే గన్ను, అదే పెన్ను ఉంటే పెన్ను, కెమెరా ముందు కత్తి ఉంటే కత్తి, కెమెరా ముందు ఆయన ప్రజెంటేషన్ చేయడంలో కానీ గొప్ప విషయం అది. ఇది చాలా ఏదైన విషయం అది. ఆయన చూసుకుంటే మరి నీటి నటులుగా చాలా ఆదర్శప్రాయుడు ఆయన, చిరస్మరణీయుడు. ఆయన ఒక నటనా నిఘంటుడే కాదు, వ్యక్తిత్వంలో కూడా గొప్ప మనిషి. శిక్షణ, పట్టుదల, దీక్ష, ఆత్మవిశ్వాసం, రత్నగౌరాన్ని ప్రత్యేకంగా చిరస్థాయిగా ప్రజల గంటల్లో వ్యక్తిస్మరణీయుడిగా ఎన్టీఆర్ అనేది ఒక తారక మంత్రం అయిపోయింది. కొంతమంది ఎన్టీఆర్ అనగానే ఏదో ఒళ్ళు పొంగిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కొంతమంది. నాకు ఎదురు చెప్పారు పెద్దవాళ్ళు. నిజమే, అది అతిశక్తి కాదు, అది తారక మంత్రం అయిపోయింది. ఆయన నందమూరి తారక రామారావు అనే పేరు, ఎన్టీఆర్ అనే చిరస్థాయిగా ఆయన సువర్ణాధ్యాయం. చరిత్ర ఒక సువర్ణాధ్యాయం. ఎంత చెప్పుకున్నా మరి పంకాలుగా యూట్యూబ్ చాలదు. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాగా ఆదరిస్తున్నారు మీరు కొట్టే ప్రతి లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయాలనిపించింది. లైక్ కొట్టకపోయి నచ్చిందో నచ్చలేదో అర్థం కాదు. చాలా విషయాలు చెప్పుకుంటున్నాము. రేపు 28 ఆయన జయంతి కాబట్టి వరుస పెట్టి ఆయన గురించి పాటలు కానీ వీడియోలు కానీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.